మిత్రులారా, ఈరోజు ఒక దేశం, ఒక రాష్ట్రం లేదా వ్యక్తి అభివృద్ధి చెందాలన్నా కానీ అది విద్యపైనే ఆధారపడి ఉంటుంది. అలాంటి విద్యని నేడు తెలంగాణ రాష్ట్రంలో నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి రాష్ట్రంలో కనబడతా ఉంది. 2.5 ఏళ్ల పాలనలో నేటికి తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేరు. ఈరోజు వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే విద్యకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసినటువంటి ఆనాడు ఎలక్షన్ సాక్షిగా చెప్పినటువంటి ఈ మంత్రులు, ఈ ఎమ్మెల్యేలు ఎక్కడికి పోయారయ్యా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో సుమారు 10,000 కోట్లకు పైగా కూడా స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ పెండింగ్లో ఉంటే డబ్బులు లేవు తెలంగాణ దగ్గర అని చెప్తున్నటువంటి తెలంగాణ సీఎం గారు, మరి మీ దగ్గర డబ్బులు లేనప్పుడు ఈరోజు మిస్ వరల్డ్ పేరుతోటి కోట్ల రూపాయలు ఎందుకు చేశారండి? ఈరోజు మెస్సీ గారిని తీసుకొచ్చి 200 కోట్ల రూపాయలు ఎందుకు చేశారండి? ఇవన్నీ డబ్బులు ఎవరి కోసం చేస్తున్నారండి? ఈరోజు విద్యార్థుల భవిష్యత్తు బాగుంటేనే కదా రేపటి తెలంగాణ భవిష్యత్తు బాగుండేది. ఈరోజు దేశంలోనే అత్యంత సంపద ఉన్నటువంటి హైదరాబాద్ లాంటి క్యాపిటల్ ఏరియాలో ఈరోజు మనం ఉంటున్నాం. సంపద అధికంగా వస్తూ ఉన్నది. కానీ అప్పులు తెలంగాణ అని చెప్పేసి గత ప్రభుత్వం మీద మీరు ఎప్పటికీ ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టినా కానీ గత ప్రభుత్వం మీద చెప్తా ఉన్నారు. కానీ మేము ఈ రకమైనటువంటి అభివృద్ధి చేసామని ఎక్కడైనా చెప్తున్నారండి? ఇది ఏ విధంగా ఉందంటే, మీరు అధికారంలోకి వచ్చింది కేవలము ఆ గత ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికే మాత్రమే తప్ప మా పరిపాలనలో విద్యార్థులకు ఈ రకమైనటువంటి అభివృద్ధి జరిగిందని చెప్పేటువంటి ఏ ఒక్క ప్రెస్ మీట్ అయినా మీరు కానీ, మీ ఎమ్మెల్యేలు కానీ, మీ మినిస్టర్లు కానీ ఎక్కడైనా చెప్పారండి? ఎక్కడా లేదు. కేవలం మీ పరిపాలన మీడియా ముందు మాట్లాడటము, నీటిపై రాతల్లాగా మీ యొక్క ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఈరోజు విద్యాశాఖకి 15% బడ్జెట్ కేటాయిస్తామని చెప్పేసి, ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొస్తామని చెప్పేసి ఈ రకమైనటువంటి మాటలు మాత్రమే చెప్పారు తప్ప ఎక్కడ కూడా అమలు చేసిన పరిస్థితి లేదు. ఈరోజు పక్కనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో ఈరోజు అక్కడ విద్యాశాఖ మంత్రిని కేటాయించారు. వెంటనే ఈరోజు ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొచ్చారు. కానీ ఈరోజు ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా నియంత్రణ చట్టం తీసుకొచ్చారు, అమలు చేశారా? ఎక్కడా చేయలేదు. పోనీ పేదలు చదువుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆ పేదలు చదువుకున్నటువంటి పాఠశాలలు సుమారు 4,000 కుదించడం అంటే 27,000 పాఠశాలని కేవలం 4,000 కుదించడం అంటే ఈ పేద విద్యార్థులకు విద్యను దూరం చేయడంలో భాగమే అని చెప్పేసి పీడిఎస్గా మేము తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే ప్రైవేట్ స్కూల్స్లలో విచ్చలవిడినటువంటి ఫీజులు దోపిడీ. ఒక రకంగా ఈరోజు ఒక కుటుంబము ఒక విద్యార్థిని చదివించుకోవాలంటే లక్షలు వాళ్ళు ఇచ్చేటువంటి వాళ్ళు సంపాదించే ఇయర్ సంపాదనలో సుమారు 60 నుంచి 70% వరకు కూడా ఆ విద్యార్థులు పాఠశాలకు చెల్లించాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక పక్క ఫీజుల పేరుతోటి, మరో పక్క యూనిఫామ్ బుక్స్ పేరుతోటి ఈ రకమైనటువంటి దోపిడీ చేస్తూ ఉంటే మీకు కంటికి కనపట్లేదు అని చెప్పేసి కూడా సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అదేవిధంగా గురుకులాలు చూసుకుంటే అద్దె భవనాల్లో, అగ్గిపెట్టెల్లో పుల్లల్లాగా విద్యార్థుల జీవితాలతో చెలగాట ఆడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దేనికండి? మీరు కట్టేటువంటి రెంట్లు ఏదైతే ఉన్నాయో ఒక విద్యార్థి మీద 1,25,000 రూపాయలు ఖర్చు చేస్తా అంటున్నారు. ఏ ఒక్క విద్యార్థికైనా 1,25,000 రూపాయలు ఉపయోగపడుతున్నాయా? కేవలం అది అద్దె భవనాల రూపంలోనో, అద్దె రూపంలోనో, లేదా అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల శాలరీ రూపంలోనో పోతున్నాయి తప్ప ఏ ఒక్క విద్యార్థికి నాణ్యమైన ఆహారం అందడం లేదు. దానివల్ల విద్యార్థులు కనీసం చదువుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోతున్న పరిస్థితి నేడు రాష్ట్రంలో కనబడతా ఉంది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము, మీరు తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వస్తే విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. విద్యారంగాన్ని అభివృద్ధి చేయకపోగా విద్యారంగాన్ని తుంగలో దొక్కుతున్న పరిస్థితి నేడు రాష్ట్రంలో కనబడతా ఉంది. ఇప్పటికైనా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరవాలని చెప్పేసి ఉద్దేశంతో అది వామపక్ష విద్యా సంఘాల ఆధ్వర్యంలో రేపు జూలై 10న విద్యా సంవత్సరాలకు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం కనుక ఈరోజు ఈ బంద్ ద్వారా కళ్ళు తెరవకపోతే రేపు ఎమ్మెల్యేలని, ఎంపీలని, మినిస్టర్స్ని కూడా రోడ్ల మీద తిరగనీయకుండా బంగారు భవిష్యత్తు కోసం మేము ఉద్యమాలు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము.